హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒక హెల్దీ అండ్ టేస్టీ అండ్ నెల రోజుల పాటు క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే గట్టి సజ్జ రొట్టెలను పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కేజీ సజ్జపిండిని తీసుకొని దానిలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలోకి పావు కొలతలతో అయితే 1 పావు పల్లీలను తీసుకోవాలి. లేదు కప్పు కొలతలతో అయితే 2 కప్పుల పల్లీలను తీసుకోవాలి. గ్రాముల్లో అయితే కరెక్ట్గా 300 గ్రాముల పల్లీలు పడతాయి. వీటిని వేయించకూడదు, అలాగే పచ్చివి తీసుకోవాలి. ఎందుకంటే రొట్టె కాలుస్తాం కదా, అందుకు. తర్వాత ఈ పల్లీలను ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తగా ఉండాలి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా మెత్తగా ఎక్కడా కూడా పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని సజ్జపిండిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు సజ్జపిండి రెడీ అయిపోయింది. ఈ పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్ల మిరప విత్తనాలు వేసుకోవాలి. ఇవి వేసుకున్నందువలన మధ్య మధ్యలో పంటికి తగులుతా కారంగా బాగుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మిరపిత్తనాలు వేసుకోండి. తర్వాత కొద్దిగా పిండి తీసుకుంటూ మనం రొట్టెలు చేసుకోవాలి. పిండినంతా ఒకేసారి కలుపుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ లూజ్గా కాకుండా పూరీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత ఆ పిండిని వేరే ప్లేట్లోకి తీసుకొని బాగా నెడ్ చేయాలి, బాగా నాదాలి. చపాతీలాగా పల్సగా వస్తాయి రొట్టెలు. బాగా నాదుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకుంటూ బాగా మెత్తగా వచ్చేలాగా నాదుకోవాలి. ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి, చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం చేయి పెట్టి ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పూరీ పిండిలాగా రావాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని 2 భాగాలుగా చేసుకోవాలి. చిన్న ముద్దలుగా చేసుకోవాలి. అంటే మన రొట్టె ఏ సైజులో కావాలనో దానికి తగినంత పిండి తీసుకొని దాన్ని పొడి పిండిలో అద్దుకుంటూ రోల్ చేసుకొని చుట్టూ పగుళ్ళు రాకుండా జాగ్రత్తగా సరి చేసుకుంటూ రుద్దుకోవాలి. అప్పడాల కర్ర సహాయంతో దీన్ని చపాతీ పిండిలాగా రుద్దుకోవాలి. పైనుండే పిండిని ఈ విధంగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా తుడుచుకోవాలి. లేదు అంటే ఒక దగ్గరే ఆ పొడిపిండి ముద్దలాగా పడిపోతుంది. కాబట్టి ఈ విధంగా పైన రుద్దుకుంటూ రుద్దుకుంటూ కావలసినప్పుడల్లా ఆ పొడిని చల్లుకుంటూ పల్సగా, మనకెంత పల్సగా కావాలనో అంత పల్సగా చేసుకోవాలి. కింద ఉండే పేపర్ ఓలిగల్ పేపరు, బటర్ పేపర్, అది దానిపైన అయితే ఖర్చుకోకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా వెనక పక్క కూడా తిప్పుకుంటూ అప్పుడప్పుడు పొడి చల్లుకుంటూ ఈ విధంగా పల్సగా రుద్దుకోవాలి. ఎంత పల్సగా రుద్దుకుంటే అంత బాగా క్రిస్పీగా వస్తాయి. నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. ఇవి ఏమీ అవ్వవు. మనం ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కానీ వీటిని ఫ్రెజైల్గా తీసుకొని పోవాలంటే జాగ్రత్తగా తీసుకొని పోవాలి. లేదు అంటే పొడి అయిపోతాయి. ఈ విధంగా తిప్పుకుంటూ రోల్ చేసుకుంటూ సజ్జ రొట్టెను చేసుకోవాలి. నార్మల్ వాటరే వాడాలండి. వేడి నీళ్ళు కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ అవసరం లేదు. మామూలు నీళ్ళనే తీసుకోవాలి. మామూలు నీళ్ళతోనే కలపాలి. ఈ విధంగా రోల్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత పల్సగా వస్తుందో. ఎక్కడన్నా అలాగ పగుళ్ళుగా కనిపించింది అంటే అక్కడికక్కడే దాన్ని అతికించేసుకుంటూ
తిప్పుకుంటూ వెనక పక్క ముందు అంతా బాగా పల్సగా రుద్దుకోవాలి. ఒక 2 రొట్టెలు తయారు చేశారు అంటే మూడో రొట్టె కల్లా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. ఏం పెద్ద కష్టమైందేం కాదు. మనకు తెలియాలి ప్రాసెస్ అంతే. ఇవి రోజు చేసుకోకుండా ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకోండి, ఇంకా నెల రోజుల పాటు ఇంకా నిశ్చింతగా ఉండొచ్చు. ఈ రొట్టెల్లోకి ఏ కూరైనా బాగుంటుంది. ఏ సాంబారైనా బాగుంటుంది. గుత్తొంకాయ అయినా బాగుంటుంది. ఏ కర్రీ అయినా పెట్టుకొని తినొచ్చు. డైట్ చేసే వాళ్ళకు బెస్ట్ రెసిపీ ఇది. బెస్ట్ రొట్టెలివి. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడాలి. లేదు అంటే చేసే ప్రాసెస్ అదంతా కూడా మిస్ అయిపోతుంది. ఇప్పుడు రొట్టె కింద అతుక్కోకుండా ఒక్కసారి అట్ల కాడ తీసుకొని దాన్ని అలాగా మనము తిప్పుకున్నాము అంటే కింద అతుక్కోకుండా వస్తుంది. అప్పుడు ఈజీగా రొట్టె తీసి మనం పెనం మీద వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఈ సజ్జ రొట్టెని తీసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద ఇది ఇనుప పెనము, చపాతీలు కాల్చుకునే పెనం పెట్టుకోవాలి. ఇది బాగా వేడెక్కిన తర్వాత మనం ఇందాక రుద్దుకున్న సజ్జ రొట్టెను ఈ పెనం పైన వేసుకోవాలి. చూడండి ఎంత సన్నగా ఉందో లేయరు. ఇప్పుడు ఈ పెనం మీద వేసుకొని ముందు కాలనివ్వాలి. కాలిన తర్వాత తిప్పాలి. వెనక వైపుకు తిప్పుకోవాలి. వెనక వైపు తిప్పుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని, శుభ్రంగా ఉండే కాటన్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఖచ్చితంగా ప్రెస్ చేసుకుంటూ ఎడ్జెస్ని మధ్యలోకి రానివ్వాలి. అప్పుడే రొట్టె మొత్తం ఈవెన్గా కాలుతుంది. అదేవిధంగా ఆ వైపుకు తిప్పుకొని అటు కూడా అదే పద్ధతే. మనకెంత కావాలనో అంత రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకున్నందువల్ల బాగా ఎడ్జెస్ కాలుతాయి. అదేవిధంగా మధ్యలో కూడా బాగా కాలుతుంది. అంతేనండి, ఇంకా మన సజ్జ రొట్టె రెడీ అయిపోయినట్లే. చూడండి, ఒక గంటకు 20 రొట్టెలు చేసేయచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.